ప్రజాప్రతినిధులు, సాహితీవేత్తలు, అరుణోదయ సంస్థ ఏర్పడి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆవిష్కరించుకుంటున్నటువంటి సావరీరు కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ ఇవాళ ఉదయం నుంచి ఒక ముఖ్యమైనటువంటి విషయం పైన మాట్లాడటం కోసం 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది ప్రగతిశీల ఉద్యమ అభిమానులు, సాహితీవేత్తలు ఈ సామాజిక మార్పు కోసం, ఈ సమాజం మారాలి, దోపిడీ పీడనటువంటి సమాజాన్ని కలగనాలని ఎంతో దూరం ప్రయాణించి ఈ హాల్కు చేరుకున్నాం. ఇవాళ అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఏర్పడి 50 ఏళ్ళు పూర్తయినాయి. 1972 ఉస్మానియా యూనివర్సిటీలో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ గైడెన్స్ లో ఏర్పడినటువంటి అరుణోదయ సంస్థ తన ప్రయాణం మొత్తాన్ని భవిష్యత్ ప్రయాణానికి మార్చుకోవడం కోసం, సమాజానికి అందించడం కోసం ఒక సావరీరు కార్యక్రమంగా ముందుకు తీసుకొస్తూ ఉన్న ఈ సందర్భంలో అరుణోదయ సంస్థ ఈ సమాజానికి ఏం చేస్తుంది? అరుణోదయ సంస్థ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉంది. ఒక వ్యక్తి జీవితంలో కానీ, ఒక సంస్థ జీవితంలో కానీ అర్ధశతాబ్ద కాలం, 50 ఏళ్ల కాలం అనునిత్యం కష్టాలు, కడగళ్ళు, ఇప్పుడే జీవన్ కుమార్ సార్ చెప్పినట్టు అనునిత్యం బెదిరింపులు, ఆఫీసు మీద దాడులు, ప్రజా కళల్ని నిర్బంధంతో వెంటాడినటువంటి రోజులు, నిద్ర లేని సంఘర్షించే రోజులు, అనుక్షణం పోరాటం. ఏంటి సమాజం కోసం ఎందుకు ఇంతమంది తపపడుతున్నారు? సుబ్బారావు పాణిగ్రాహిని మొదలుకొని, కానూరి తాత నుంచి మొదలుకొని, అరుణోదయ రామారావు దాకా, నాగన్న దాకా ఇవాళ సాంస్కృతిక జెండాని తన భుజాలపై ఎత్తుకొని ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా విమలక్క ఒక సాంస్కృతిక సైన్యాన్ని తన భుజాలకు ఎత్తుకొని నడిపిస్తున్నటువంటి తీరు ఏంటి? ఎందుకు ఈ సమాజం పట్ల ఇంత అభిమానం, ఇంత ప్రేమ? ఈ 50 ఏళ్ల కాలంలో బహుశా ప్రపంచ సామాజిక ఉద్యమాలను పరిశీలిస్తే, ప్రపంచంలో జరిగినటువంటి ఉద్యమాలను పరిశీలిస్తే సుదీర్ఘంగా ఒక 50 ఏళ్ల కాలం పాటు ప్రజల యొక్క పోరాటాన్ని ఆశగా, శ్వాసగా, ధ్యాసగా అన్నింటిలో ప్రజల్లో తీసుకోబోతున్నటువంటి ఏకైక సంస్థ అరుణోదయ సాంస్కృతిక సమైక్య. జననాట్యం అనేది, ప్రజానాట్యం అనేది అరుణోదయ సాంస్కృతిక సమైక్యల ప్రయాణం నిత్యం ప్రజలతో, నిత్యం ప్రజాోద్యమంతో ఉంది. ఎమర్జెన్సీ చీకటి రోజులు చేయించుకొని వచ్చి శ్రీకాకుళం సాయుధ రైతాంగ గిరిజన పోరాటం నుంచి, కరీంనగర్ జయంతి యాత్ర నుంచి, జగిత్యాల పోరాటం నుంచి, వ్యక్తిచార్య నుంచి, దోపిడీ పీడన నుంచి, కులం నుంచి, వర్గ పోరాటం దాకా ప్రతి పోరాటంలో తన మాటని అరుణోదయ కలిపింది. ఒక వ్యక్తులుగా ఇక్కడ వేదిక మీద కూర్చున్న అనేక మంది మేధావులు, ఉద్యమకారులు, మా లాంటి చదువుకున్న వాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు 1000 మాటల్లో చెప్పగలిగినటువంటి ఒక భావాన్ని అరుణోదయ కేవలం ఒకే ఒక పాటలో చెప్పగలుగుతుంది, ప్రజలు కదిలించగలుగుతుంది. అందుకని ఒక పాట 1000 మాటలతో సమానం. ఇవాళ అరుణోదయ సంస్థ సాధించినటువంటి తక్కువేమీ కాదు. ఇవాళ మన శక్తి ఇంతకు ముందు తమ్మారెడ్డి గారు చెప్పినట్టు కాంతి రేణువుగా ఉండొచ్చు కాక, కానీ గతాన్ని స్పృశించుకున్నప్పుడు, గతాన్ని అధ్యయనం చేసినప్పుడు మనమేమి తక్కువ కాదు. రష్యా విప్లవ కాలంలో మాక్సిమం గోర్కి ఒక పుస్తకం రాస్తే మదర్ అమ్మాయి పుస్తకం మొత్తం రష్యన్ సమాజాన్ని ముందుకు తొలగించింది. యుద్ధం శాంతి టాల్స్టాయ్ ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకం మొత్తం ప్రపంచాన్ని సామ్యవాద నమూనాను ప్రజలకు అందించేందుకు ఒక కథల రూపంలో మన ముందుకు వచ్చింది. ఇవాళ అరుణోదయ కూడా ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని తన భుజాలపైన వేసుకొని అనునిక్షం పోరాటంతో 1 కాదు 2 కాదు 10 సంఖ్యలో రాజ్యం పెట్టినటువంటి కేసులు, కేసులు లెక్క చేయకుండా అనుక్షణం కార్యకర్తలు కోల్పోతుంది. కార్యకర్తలు ఇవాళ ఉన్నటువంటి కార్యకర్తలు రేపు 10 ఏళ్ల కాలంలో ఏమవుతారు? ఈ 50 ఏళ్ల సుదీర్ఘ కాలంలో అనేక మంది ప్రజల కోసం పాటుపడుతూ ప్రాణాలను అర్పించారు. ప్రాణాలు అర్పించడం కంటే అత్యంత విలువైనది ఈ సమాజంలో ఏముంటుంది చెప్పండి. ఇవాళ ఆదివాసీలపై పెద్ద ఎత్తున సంఘటితమైనటువంటి
రాజ్యం పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్న వేళ, ఆ యుద్ధ వేగాలు ఉంటున్న వేళ ఇవాళ ఈ సమాజంలో ఆలోచించే కొంతమంది కొన్ని మెదళ్ళు ఇవాళ ఈ సుందర కళావేదికలో కూర్చొని అరుణోదయ సాంస్కృతిక పునర్వైభవాన్ని తీసుకురావాల్సిన ఒక అంశంపై మాట్లాడుకుంటూ ఉన్నాం. సాయుధ పోరాటాన్ని కథలుగా చెప్పారు. ఒక్క కళారూపమైన సంస్కృతి మొత్తాన్ని, ప్రజా సంస్కృతి అంటే ఏంటి, ప్రజా సంస్కృతి నమూనాన్ని అర్థం చేసుకోవాలంటే అరుణోదయ సాంస్కృతిక ఉద్యమ నమూనాన్ని, సాంస్కృతిక చరిత్రను అర్థం చేసుకోవాలి. ఎమర్జెన్సీ తర్వాత జరిగినటువంటి ఉద్యమాల్లో అనేక రకాల సామ్రాజ్యవాదం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. రాజకీయ సామ్రాజ్యవాదం గురించి, ఆర్థిక సామ్రాజ్యం గురించి, సామ్రాజ్యవాదం యొక్క వివిధ రూపాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. దిలీప్ కుమార్ గారు ఒక ప్రయత్నం చేశారు. సామ్రాజ్యవాదం ఇవాళ మన ముందున్నటువంటి సాంస్కృతిక సామ్రాజ్యవాదం వచ్చి 21వ శతాబ్దంలో ప్రజల మెదడును కనిపించినటువంటి సాంస్కృతిక సామ్రాజ్యవాదం. ఈ సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని ఇవాళ ప్రజలకు చెప్పాల్సిన గురుతరమైన బాధ్యత సాంస్కృతిక సేనాలపై, సాంస్కృతిక ఉద్యమంపై అరుణోదయపై ఉన్నది. అయ్యా వెట్టి చాకల నుంచి వెట్టి చాకల విముక్తి కొరకు పాటలు పాడేది అరుణోదయ. కళారూపాలను ప్రదర్శించింది. నిజాం ద్వారా అగత్యాలకు వ్యతిరేకంగా, అగడాలకు వ్యతిరేకంగా, విష్ణువు జమీందారులకు వ్యతిరేకంగా పదగలిపింది. ఎమర్జెన్సీ అనంతరం జరిగినటువంటి పోరాటంలో అరుణోదయ ముందుకు కలిపింది. లింగ వివక్షకు వ్యతిరేకంగా, జాతి వివక్షకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణకు వ్యతిరేకంగా సాంస్కృతిక ఉద్యమంలో బహుజన పథకం అనేటువంటి ఒక నూతనమైనటువంటి ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతిని ఆవిష్కరించిన సంస్థ అరుణోదయ. బతుకమ్మ ప్రపంచం అంతా, దేశం అంతా బతుకమ్మని పెద్ద ఎత్తున సాగుతున్న సందర్భంలో బహుజన బతుకమ్మ అనేటువంటి ఒక మూవ్మెంట్ ను, ఒక ఉద్యమాన్ని ప్రజలు తీసుకొచ్చి 2 తెలుగు రాష్ట్రాలు బహుజన బతుకమ్మ అనేటువంటి ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని తీసుకొచ్చి, ఏ పోరాటం ఏకాగ్రత జరగదు. ఒక సామాజిక పోరాటం, ఒక రాజకీయ పోరాటం, ఆర్థిక పోరాటం ప్రజల్లోకి పోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సాంస్కృతిక పునాలు ఉండాలి. మావో గారు చెప్పినట్టు, మావో సెకండ్ యొక్క మాటల్లో చెప్పాలంటే ఆర్థిక, సామాజిక, రాజకీయ పోరాటాలు ఎప్పుడు విజయవంతం అవుతారంటే ఖచ్చితంగా సాంస్కృతిక రూపాల ద్వారా ప్రజల మెదడును, ప్రజల ఈ సమాజంలో ఉన్నటువంటి జడత్వాన్ని, ఈ సమాజంలో గలీనించినటువంటి పితృస్వామిక భావజాలాన్ని తూర్చివేయటం మాటల ద్వారా అయ్యేటువంటి పని కాదు. జీవుడు కుమార్ సార్ అడిగితే ఒక 100 గంటల సేపు మాట్లాడగలుగుతాడు. ఇక్కడ ఉన్నటువంటి శంకర్ గారు అడిగితే 1 గంట సేపు మాట్లాడగలుగుతారు. కానీ గంట సేపు మాట్లాడినా ఎంత పేరుకు మనము ప్రజల్లోకి భావజాలను ఎక్కించగలిగినామో, అదే విమలకి వచ్చిందంటే, పరశురు వచ్చారంటే, రమేష్ వచ్చారంటే ఒక పాటతోని, వాళ్ళ గొంతుతోని ప్రజలు కదిలించగలుగుతారు. ఇవాళ సమాజానికి మరింతగా కావాల్సింది మరిన్ని కళారూపాలు కావాలి. 21వ శతాబ్దం మొత్తం మీడియా యుగం. మీ మీడియా, ఇప్పుడు వస్తున్నటువంటి హైటెక్ మీడియా, ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియాలో ప్రజా కళారూపాలు ప్రదర్శించాలి. మనం 10 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒక వీధి నాటక వేసామంటే ఆ వీధి నాటక చూడటం కోసం, అర్థం చేసుకోవడం కోసం ప్రజలు వచ్చేవాళ్ళు. కానీ ఇవాళ రానున్న తరం మన తరం కాదు. నేటి తరం ఇంజనీరింగ్ కాలేజీలో, డిగ్రీ కాలేజీల్లో, యూనివర్సిటీ మైదానంలో చదువుతున్న తరానికి మీ గంట సేపు స్పీచ్ ఇచ్చేటువంటి ఓపిక కానీ అవసరం కానీ లేదు. శంకర్ గారు, నాగేశ్వర శంకర్ గారు ఉన్నారు. వారు అద్భుతంగా మాట్లాడతారు. వారి పాటలు, వారి యొక్క కవిత్వం గంట సేపు చెప్తే ఈ జనరేషన్ స్థితిలో లేదు. ఈ జనరేషన్ కావాల్సింది వాళ్ళ మనసుకు హత్తుకునేటువంటి కళారూపాలు కావాలి. అది సోషల్ మీడియాను ప్రజా సాంస్కృతిక కేంద్రంగా మార్చగలిగిన సాంస్కృతిక కేంద్రంగా. ఎందుకంటే సమాజం మనమే చెప్తుంటాం, గతితాత్మక భౌతికవాదం గురించి మాట్లాడుతుంటాం, నిత్యం మారుతులో చెప్తుంటాం. నిన్నటి విలువలు ఇవాళ లేవు, ఇవాటి విలువలు రేపటి ఆదర్శాలు కావు. సమాజంలో నిత్యం మారేటువంటి సమాజంలో మారుతున్న సమాజానికి అనుగుణంగా ఉద్యమ రూపాలను, సాంస్కృతిక ఉద్యమ రూపాలను ముందుకు తీసుకొని రావాలి. ఇంతమంది ప్రజా కళాకారులు, ఎంతమంది మేధావులు ఈ కళలకు, ఈ సమాజానికి ఈ తమ ప్రాణాలని అర్పించారు. వాళ్ళకి ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటారు? ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎవరు మీరు, ఎందుకు పుట్టారు మీరు? ఎక్కడో అడ్రస్ లేకుండా కొండల పక్క, గుట్టల పక్కన మీరు శవాలై తేలుతుంటే మేము హైదరాబాద్ భాగ్యనగరంలో మీరు నివాసాలు అనుభవిస్తున్నాం. మీది మాది ఒకే ప్రాణం. ఎందుకు మా ప్రాణం అంటే మాకు ఇంత ప్రీతి? ఎందుకు మీ ప్రజల పట్ల ఉన్నటువంటి అంత మక్కువతోని మీ ప్రాణాన్ని అంత తేలికగా ఒక కొండ పక్కన, గుట్ట పక్కన, శరీర పక్కన వదలుతున్నారు? ఇంతకంటే ఈ ప్రపంచంలో మానవతావాదం ఏదీ లేదు. అంటే గంటల కొద్దీ మాట్లాడటం కంటే కూడా అక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరు, పెద్ద పెద్ద చదువు చదివే వాళ్ళు కాదు.
ఎంటెక్ చదివిన వాళ్ళు కాదు, పిహెచ్డి చదివిన వాళ్ళు కాదు. మనలాంటి వాళ్ళు చెప్పిన మాటలు విని, విమలక్క లాంటి వాళ్ళ మాటలు విని ఈ సమాజం కోసం ఏదో చెయ్యాలని చెప్పి తమ ప్రాణాన్ని పెట్టుబడిగా, తమ ప్రాణ త్యాగాన్ని ఈ సమాజానికి అర్పించి ఈ సమాజం ముందుకు పోవడానికి కారణం ఎంతో మంది ఇక్కడికి వారి యొక్క ఆలోచనలు ఈ హాల్లో ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అందుకని ప్రియమైన మిత్రులారా, ఒక సమాజం ముందుకు కదులుతున్నప్పుడు సమాజంలో ఆధిపత్య భావజాలంతో, సమాజంలో ఉన్నటువంటి అధికార వర్గం ఆధిపత్య భావజాలమే పండగ రూపంలో, పబ్బాల రూపంలో, సంస్కృతి రూపంలో వస్తుంది తప్ప ఆధిపత్య భావజాలానికి అతీతంగా ఎటువంటి కార్యక్రమం నిర్మించబడదు. ఇవాళ సమాజంలో మనం చేస్తున్నటువంటి పండుగలన్నీ, ఇవాళ సమాజంలో మనకు ఉన్నటువంటి సంస్కృతి అంతా కూడా ఆధిపత్య అగ్రవర్ణ భావజాల సంస్కృతితో నిలిగి ఉన్నది. దీన్ని ప్రజామయం చేయాల్సిన బాధ్యత మరింతగా అర్థమైన సంస్కృతి సమర్పై ఉంది. కాబట్టి మనం ఈ హాల్లో ఇవాళ ఈ స్ఫూర్తి సభలు జరుపుకుంటున్నామంటే 50 ఏళ్ల అన్నమయ్య ప్రస్థానాన్ని ఒక్కసారి రివ్యూ చేసుకుని, ఎందుకు ఈ సమాజంలో మనం ఎందుకు పరిమితం అయిపోతున్నాం, ఈ సమాజంలో జరుగుతున్న సామాజిక మార్పుల్ని ప్రజలకు అందించడం కోసం నూతన కళారూపాలను మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది ఒకనాడు వర్గ భావజాల రూపంలో ఉంది. మా రోజు వీరన్న లాంటి వారు కులవర్గ భావజాల దృక్పథాన్ని, కులవర్గ పోరాటాల ముందు తీసుకొచ్చారు. ఆ ముందు తీసుకొచ్చే అనేక మంది అమరజీవులు తమ ప్రాణాలను ప్రయత్నించారు. అందుకే ఇవాళ దేశం అంతా ఒక ఫోబియాలో ఉన్న సంగతి, దేశం అంతా ఒక ఫీవర్ లో ఉన్న సంగతి మనకి స్పష్టంగా తెలుసు. ఏది మాట్లాడాలన్నా, ఏది రాయాలన్నా ఆచి తూచి మాట్లాడాల్సిన సందర్భంలోకి ఇవాళ పాలకవర్గ పార్టీలు మేధావి వర్గాన్ని నెట్టాయి. కనుకనే మాట్లాడే ముందు, రాసే ముందు మన రాతల్ని, మన మాటలను తూచి మాట్లాడాల్సినటువంటి ఒక భయానక సందర్భంలోకి మన భారత సమాజం నెట్టబడ్డప్పుడు మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు, బుద్ధిజీవులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య బాగా నిర్వహిస్తున్నటువంటి దీని కేంద్రంగా అసలైనటువంటి ప్రజా సంస్కృతిని ప్రజల పనులు చేయడానికి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే దేశభక్తికి అర్థాలు మారిపోతున్నాయి. అందుకనే ఇవాళ సమాజంలో అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు మనం లోనైతా ఉన్నాం. అది బరువు వచ్చిన రూపంలో, అది కులోన్మాద రూపంలో, అది రకరకాల రూపంలో ముందుకు వస్తా ఉంది. కాబట్టి మునుపెన్నడూ లేని విధంగా ఇవాళ ప్రజా సంఘాలపై, విప్లవ సంస్థలపై అరుణోదయ లాంటి అపురూపమైనటువంటి మహోజ్వలమైనటువంటి సమున్నతమైనటువంటి 50 ఏళ్ల సాంస్కృతిక పోరాటం, సాంస్కృతిక వారసత్వం, ప్రజా సాంస్కృతిక వారసత్వం సంస్థ అరుణోదయం. కాబట్టి అరుణోదయ వారసత్వాన్ని కాపాడటం, అరుణోదయ యొక్క ఉద్యమాన్ని మొత్తంలో సమీక్షించుకోవటం, ఆ ఉద్యమ సమీక్షలో మనకు వచ్చినటువంటి అనుభవాన్ని తీసుకొని మరింత ముందుగా పోవాలి. విమరక్క ప్రారంభంలో ఒక పాట పాడారు. విడిఎస్కి 50 ఏళ్ళు, బీవడబ్ల్యూకి 50 ఏళ్ళు, అరుణోదయకి 50 ఏళ్ళు. 50 ఏళ్ల జీవితం అనేది, 50 ఏళ్ల కాలం అనేది మామూలు కాలం ఏమీ కాదు. ఒక విద్యార్థి పుట్టినప్పటి నుంచి 50 ఏళ్ల కాలంలో అనేక ఆలోచనతో వస్తారు, అనేక అనుభవంతో వస్తారు. ఒక పరిపూర్ణమైనటువంటి అనుభవించినటువంటి ఒక వ్యక్తిగా రాబోతుంటారు సమాజంలో. ఒక సంస్థ కూడా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని చీలికలు పేలికలు కాబడి ఇవాళ మళ్ళీ నిట్ట నిరాలుగా నిలబడి ఐక్యత వైపు ముందుకు పోతా ఉంది. అది అరుణోదయ రూపంలో మనకు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సాహిత్య అభిమానులు అందరూ కూడా ఈ సందర్భంగా ఆలోచించాల్సింది ప్రజా సంస్కృతిని మనం ఎత్తిపట్టాలి. వస్తున్నటువంటి సామ్రాజ్యవాద విష సంస్కృతిని, టీవీ సంస్కృతిని, బహుళ జాతి కంపెనీలు మనపై బలవంతంగా అందుతున్నటువంటి సాంస్కృతిక దాడి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం కోసం ప్రజా కళారూపాలను మరింత ముందుకు తీసుకురావాలి. తీసుకొచ్చే క్రమంలో మనము ఆర్థిక దోపిడీ, రాజకీయ దోపిడీ ప్రజలకి వివరించడానికి సంస్కృతి అనేది మానవ జీవన విధానంలో ప్రధానమైన భాగంగా ఉంది. కాబట్టి అది కేవలం పాటల పరిమితం కాకుండా కళారూపాలను విస్తరించాలని, అది అంతిమంగా ఈ మొత్తం మానవాళిని దోపిడి నుంచి విముక్తం చేసి దేనికోసం కళలు అన్నారో ఆ కళలు నిజమయ్యేదాకా పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రియమైన మిత్రులారా, అందరికీ తెలుసు జీవితం అంటే కేవలం పుట్టుక చావు మాత్రమే కాదు, నిర్జీవంగా నిర్వేదంగా కాలం వెళ్ళవచ్చుకొని కూడా కాదు. ఈ జీవకోటిలో శ్రేష్టమైనది మానవ ప్రాణం. ఇట్లాంటి మానవ ప్రాణాన్ని నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన విలువల కోసం తులప్రాయంగా అర్పించేవారు ఈ సమాజంలో ఎంతో మంది మిగిలి ఉన్నారు. వాళ్ళు ఇంకా త్యాగాలు చేయడానికి వాళ్ళ భుజాలను వేసుకొని వస్తా ఉన్నారు. వాళ్ళు నమ్మిన విలువల కోసం, చివరి కాంత ఉండటం కోసం మన మధ్య లేకుండా
మనుష్య శక్తులుగా వాళ్ళు సమాజాన్ని నడిపిస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మనం చేతులుగా బాధలుగా ఉంటూ ప్రజా సంస్కృతిని ప్రజల పనులు చేయడం కోసం, దోపిడీ పీడనలు ఎదిరించడం కోసం ఇలాంటి అరుణోదయ లాంటి సంస్థలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ 50 ఏళ్ల ముగింపు సభలకు సామాన్య ఆవిష్కరణ కార్యక్రమానికి రావడం ద్వారా మరొకసారి నిర్జీవంగా నిర్వేదంగా ఉన్న మనం కొత్త శక్తిని సంతరించుకొని ఈ దేశానికి సోషల్ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా రాగలదు. మరో ప్రపంచం సాధ్యమే. మనం నమ్ముతున్నాం, నమ్మిన దానికి నిలబడుతున్నాం. ప్రపంచంలో ప్రతిదీ కూడా నమ్మకమైనటువంటి ఒక విలువైనటువంటి బదులైనటువంటి ఆయుధంతో విజయం వస్తుందని చెప్పి ఆ విజయం వచ్చే క్రమంలో ఇలాంటి వేదికలు ఉపయోగపడాలని అరుణోదయ 50 ఏళ్ల ముగింపు సభలకు పిలిచినందుకు, మాట్లాడటానికి నన్ను ఆహ్వానించినందుకు విమలకకు, అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర కార్యవర్గానికి పేరు పేరున ఉద్యమాలను తెలియజేస్తూ ముగిస్తుంది.